జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో వస్తున్నాడు కానీ ప్రజా సమస్యల గురించి ఎక్కడా మాట్లాడతలేదని కూటమి వాళ్ళు విమర్శిస్తున్నారు. ప్రజా సమస్యల గురించి అన్నీ మాట్లాడుతున్నారండి. అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే చెల్లిద్ది. అధికారంలో లేని వాళ్ళు మాట్లాడితే చెల్లదు కదండి. ఏంది అధికారం ఉన్నప్పుడు మనం తప్పు చేసినా ఒప్పుగానే ఉంటుంది. అధికారంలో లేనప్పుడు అది ఒప్పు చేసినా తప్పుగానే ఉంటుంది. ఇప్పుడు ఎవరిని అడిగి పెంచారు మందు రేటు? రాత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతున్నాడు? మందు రేటు పెంచారు, దానికి ఇచ్చేయాలని చెబుతున్నాడుగా పవన్ కళ్యాణ్ గారు. మరి దాని గురించి ఏం లేదుగా, ఇవాళ పేపర్లో స్టేట్మెంట్ కూడా ఏం లేదుగా. ఇప్పుడు మాకు పోయినసారి రైతులు మేము పొలం చేస్తే మినుము పోతే ఎమ్మంటే నష్టపరిహారం ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పైరు పోయినా నష్టపరిహారం ఇచ్చాడు. ఇవాళ ఏం లేదు, మాకేం లేదు. 2 సార్లు మినుము వేసా, పోయింది. ఏ రూపాయి బిల్ల రాలా. 45 ఏళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు అయ్యి లేవు. పిల్లలకు డబ్బులు అన్నారు, ఒక ఇంట్లో ఒకటికి పడ్డాయి, 2 ఇద్దరికి పడ్డాయి, ఇంకొకటి పడలా. ఇవన్నీ చెప్పుకునే కాదు, పంటల రేట్లు అవి చెప్పుకునే కాదు. ఇప్పుడు యూరియా మందు గట్ల కొంటున్నాగా, చూస్తున్నారుగా, 420 పెట్టుకున్నాం. ఏంది 320కి ఇచ్చేవాళ్ళు ఊళ్ళో వాళ్ళకి పార్టీ కదా, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు 50 గట్లు. మాకు ఒక కట్ట కూడా ఇలా. ఏంది ఇవన్నీ సహజం అండి. చూసి ఓర్చలేకే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతామన్నాడు, ఓర్చుకోలేకపోతున్నాడు. అది వాస్తవమే కాదని మేము చెప్పట్లా. కాదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కూడా ఏంటంటే, ఈ శిష్యులు నక్కకుండా ఊళ్ళో ఉన్న పార్టీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పినట్టే బాగుండేది. ఈ బట్టలు నక్కకుండా నడితే బ్రహ్మాండంగా ఉండేది. ఈ నాయకులు చెప్పినట్టు ఊళ్ళో వాళ్ళు వినేవాళ్ళు, ఓట్లు వేసేవాళ్ళు. ఈయన ఆడిన బట్టలు కిందకి నిన్ను నన్ను ఎవరు లెక్క చేశాడు? నేనుండా మా ఊర్లో 26 లక్షలు పెట్టి రోడ్లు తోలిచ్చా. మా ఊర్లో మాకు లోతు బురద ఉండేది. ఏంది వాటిలో 22 లక్షలు వచ్చినాయి, 4 లక్షలు పోయినాయి. నాకుంది 6 ఎకరం పొలం. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం, సుచరిత అంటే నాకు ఇష్టం. చేసా, నాశనం అయిపోయాం. ఉపయోగం ఏముంది? మరి ఈసారి వస్తే మేము నాయకులు కార్యకర్తలు బాగా పట్టించుకుంటామని జగన్ అంటున్నాడు. మరి నమ్మొచ్చా? చెయ్యాలండి, నమ్మాలి చెయ్యాలి. చెయ్యకపోతే పార్టీ ఆడి నుంచి వచ్చింది. అది చేస్తేనే. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే బటన్ నొక్కడం చాలా పెద్ద తప్పు. ఊళ్ళో నాయకులు పెత్తం ఇవ్వడం తప్పది. ఊళ్ళో నాయకులు పెత్తం ఇవ్వాలి ఎప్పుడైనా. ఇప్పుడు అదే మేము మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఊళ్ళో చెరువు పొడి తీయడానికి 100 సార్లు ఎండోమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగాం. 47,000 రూపాయలు ఖర్చు పెట్టా నేను ఎస్టిమేషన్ కానీ దేనికైనా. మనం పట్టించుకోవాలా. ఇవాళ అదే మట్టి తీస్తున్నారు మళ్ళీ మా ఊర్లో. సరే, ఎంత జరిగినా మీరు నష్టపోయినా జగన్మోహన్ రెడ్డి నా పార్టీ నుంచి వెళ్ళిపోతారా? మేము పార్టీ వదిలిపెట్టమండి. రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు అభిమానం, సుచరిత అంటే మాకు అభిమానం. మాకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఈయన ఈ బల్సాని కిరణ్ కుమార్ అన్న మాకు ఇష్టం. ఏంది మేము మా పార్టీ వదిలిపెట్టుకోం. పోతే 10 లక్షలు పోతాయి, మిరదోట్లు వేసాం, 40 లక్షలు పోయినాయి. 4 సంవత్సరాల నుంచి ఏం చేసాం? దేవుడికి చెప్పుకోవటమే. ఏం లేదు, ఇవి కూడా ఎట్టు పెట్టుకున్నాం అనుకోవటమే. మాకు రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం, సుచరిత గారు అంటే ఇష్టం, జగన్ గారు అంటే ఇష్టం. మేము పార్టీలో ఉంటాం, పార్టీ వదిలిపెట్టం మేము. అది